తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్ళడానికి నిజంగా ప్లాన్ చేసుకుంటున్నారా లేక బీఆర్ఎస్ నేతల మైండ్ గేమా? రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్తాడని తరచూ బీఆర్ఎస్ చెప్పడంలో ఆంతర్యం ఏంటి? ముఖ్యమంత్రిగా ఉండి వేరే పార్టీలోకి వెళ్ళే అవసరం తనకు ఎందుకుంటుందని రేవంత్ రెడ్డి వివరణ ఇచ్చుకున్నా బీఆర్ఎస్ నేతలు మాత్రం పాడిందే పాడరా పాచిపళ్ళ దాసరి అన్నట్లు అదే పనిగా ఎందుకు మాట్లాడుతున్నారు? కాంగ్రెస్ను బదనాం చేయాలనే బీఆర్ఎస్ ఇటువంటి ఆరోపణలు చేస్తోందా లేక ఏదో రకంగా కాంగ్రెస్లో చీలిక తేవాలనే ప్రయత్నం చేస్తోందా? దీని వెనుక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? లెట్ us వాచ్ ది స్టోరీ. ఈ మధ్య తెలంగాణ రాజకీయాల్లో బాగా వార్తల్లోకి వస్తున్న అంశం సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలోకి జంప్ అవుతారని ప్రచారం. ఈ ప్రచారాన్ని ప్రారంభించింది బీఆర్ఎస్ నేతలే. కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి ఏక్నాథ్ షిండేలా మారతాడని తెగ ప్రచారం చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ బాగా డీలా పడింది. పార్టీ నుంచి వలసలు ఎక్కువయ్యాయి. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థులే కరువయ్యారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పై మైండ్ గేమ్ స్టార్ట్ చేసిందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు రేవంత్ రెడ్డి సీఎం అవడం తట్టుకోలేకపోతున్నారని, అందుకే ఇలాంటి దుష్ప్రచారాన్ని తెరపైకి తెచ్చారని కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నాయి. ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి సైతం తాను సీఎంగా ఉంటే పార్టీ మారాల్సిన అవసరం ఎందుకుంటుందని కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ బీఆర్ఎస్ నేతలు పదే పదే రేవంత్ రెడ్డిపై అలాంటి వ్యాఖ్యలు చేయడానికి కారణమేంటనే ప్రశ్నలిప్పుడు అందరిలో కలుగుతున్నాయి. రేవంత్నే టార్గెట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రేవంత్ రెడ్డికి గతంలో ఆర్ఎస్ఎస్తో సంబంధాలు కలిగి ఉండడమే బీఆర్ఎస్ ప్రచారానికి ఊతమిస్తోందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ మ్యాగజైన్ జాగృతిలో జర్నలిస్టుగా పనిచేసినట్లు తెలుస్తోంది. అదేవిధంగా బీజేపీ విద్యార్థి విభాగం ఏబీవీపీతో కూడా సంబంధాలున్నట్టు దాఖలాలున్నాయి. దీంతో కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు బీఆర్ఎస్ పార్టీకి రేవంత్ అంశం దొరికినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. కానీ రేవంత్ రెడ్డి దీనిని చాలాసార్లు ఖండించారు. గతంలో రేవంత్ రెడ్డి బీఆర్ఎస్లో కూడా పనిచేసిన అంశాన్ని సందర్భంగా కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు. ఇలా అనుకుంటే బీఆర్ఎస్లో కూడా చేరతాడా అని ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. అదేవిధంగా తెలుగుదేశంలో కూడా రేవంత్ రెడ్డి కొనసాగారు. మరి తెలుగుదేశంలో కూడా చేరతాడా అంటూ సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు. తెలుగుదేశం నుంచి బయటకు వచ్చేటప్పుడు బీజేపీలో చేరతాడని కూడా ప్రచారం జరిగింది. సీఎం ఇస్తేనే చేరతానని కండిషన్ పెట్టడంతో బీజేపీ పెద్దలు అంగీకరించలేదని, అందుకే అప్పుడు బీజేపీలో చేరలేదని కూడా వార్తలు వచ్చాయి. ఈ పరిణామాల క్రమంలో తాజాగా బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ప్రచారం చర్చనీయాంశమవుతోంది. ఇటీవల ఒక టీవీ ఛానల్కు రేవంత్ రెడ్డి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇదే ప్రశ్న టీవీ యాంకర్ రేవంత్ రెడ్డిని అడిగారు. మీరు బీజేపీలో చేరనున్నారా అని యాంకర్ అడిగిన ప్రశ్న రేవంత్ ఘాటుగానే సమాధానం చెప్పారు. ఎవరన్నా పార్టీ మారితే సీఎం కావాలని కోరుకుంటారు, కానీ ఇప్పుడు నేనే సీఎంగా ఉన్నప్పుడు పార్టీ మారే పరిస్థితి ఎందుకు వస్తుంది అంటూ సమాధానమిచ్చారు. గతంలో మహారాష్ట్రలో శివసేనను చీల్చి ఏక్నాథ్ షిండే బీజేపీతో కలిసి సీఎం అయ్యారు. అక్కడ సీఎం కోసమే పార్టీని చీల్చిన సందర్భం నెలకొంది. అప్పటికీ సీఎంగా ఉన్న శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేను విభేదించి ఏక్నాథ్ షిండే సీఎం అయ్యారు. కానీ తెలంగాణలో ఇప్పుడు రేవంతే సీఎం. దీంతో పార్టీని చీల్చాల్సిన అవసరం కానీ, పార్టీ మారే ఉద్దేశం కానీ ఎందుకుంటుందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. దీనికి అనుగుణంగానే రేవంత్ రెడ్డి కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం ఈ సందర్భంగా గుర్తుంచుకోవాల్సిన అంశంగా చెప్పొచ్చు. ఓటమి దెబ్బ నుంచి కోలుకొని బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మంచి పనులను ఓర్చుకోలేక ఇలా తప్పుడు ప్రచారం చేస్తుందని కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ నేతలకు కౌంటర్ ఇస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో తెలంగాణ రాజకీయాల్లో.